మోదీ అమిత్ షాకి గాంధీ పేరు వినిపిస్తేనే భయం వేస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. గాంధీ పేరును చరిత్ర నుంచి తీసేసే కుట్ర అన్నారు. నిజమైన గాడ్సే వారసులు మోదీ, అమిత్ షానే అని అన్నారు. నిజమైన దేశభక్తులైతే మన్రేగా నుంచి గాంధీ పేరును తొలగించేవారు కాదన్నారు. దేశ రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసిందే కాక ఇప్పుడు గాంధీ పేరును తొలగించారని ఫైర్ అయ్యారు మంత్రి శ్రీధర్ బాబు. పారడైజ్ ఎంజీ రోడ్డులో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు నేతలు. గాంధీ అనే పదం పలుకుతేనే ఉలుకు పుట్టుకుంటా ఉంది. ఇవాళ కేవలం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పేర్లు యావత్ దేశం పలుకుతుంది కాబట్టి గాంధీ అనే పేరు తొలగిస్తే నాకు కొంత వెసులుబాటు దొరుకుతుంది అన్నటువంటి దుర్మార్గపు ఆలోచనతోని దేశ జాతిపిత మహాత్మా గాంధీ పేరుని తొలగించే సాహసం చేసినారంటే వీరు నిజమైన గాడ్సే వారసులు తప్ప ఇంకెవరూ కాదనే మాట ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా గాంధీ మహాత్ముడి యొక్క నమ్మకాన్ని, వారి విలువల్ని పాటించే వారైతే ఇవాళ మన్రేగా స్కీమ్ నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించరు. వీళ్ళు గాడ్సేని పూజించేటువంటి దుర్మార్గపు ఆలోచన నాయకులు కాబట్టే ఇలా మహాత్మా గాంధీ పేరుని మన్రేగా స్కీమ్ నుంచి తొలగిస్తా ఉన్నారు. ఇది మహాత్మా గాంధీ పేరు తొలగింపు అంటే యావత్ దేశ ప్రతిష్టకు భంగం కలిగించిన అంశం. మహాత్మా గాంధీ పేరు పలికినప్పుడల్లా ప్రజల మదిలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కనబడతారు కాబట్టి ఆ మహాత్మా గాంధీ పేరు తొలగిస్తే కొంత లాభం చేకూరుతున్నట్టు దుర్మార్గపు ఆలోచనతోని వల్ల సంఖ్యాబలం ఉంది కదా అని పార్లమెంట్ లో బిల్లు పాస్ చేసుకున్నారు. మిత్రులారా, మీ ద్వారా స్పష్టం చేస్తున్నాను, బిల్లు మారిస్తే మార్చొచ్చు, కానీ ప్రజల గుండెల్లో మహాత్మా గాంధీ అనే పేరు చిరస్థాయిగా ఉంటది. ఈ భారతదేశం ఉన్నంత వరకు ఉంటది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా మహాత్మా గాంధీ పేరు వాడలా దేశ విదేశాల్లో కూడా పలకబడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ పథకం ఈ రోజు పేదవారికి సంబంధించిన పథకం. ఇది పేదవారి పైన ఎట్టి పరిస్థితుల్లో మనం కనికరించేది లేదని ఆలోచన భాగంలో ఇదే కొద్ది సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో కూడా కోతలు పెట్టిండ్రు జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి. తదుపరి మహాత్మా గాంధీ లాంటి ఆ మహాత్ముని పేరును తొలగిస్తే రాబోయే కాలంలో మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మొత్తం ఎత్తివేయాలనే ప్రయత్నంలో ఒక ఆలోచనతో, ఒక దురాలోచనతో ముందుకు పోతున్న తరుణంలో గ్రామీణ ప్రాంతంలో ఉంటున్న మా రైతు సోదరులు, రైతు కుటుంబాలు, రైతు కూలీలకు సంబంధించి లేకుంటే ఆ పేదవారు కూడా ఆలోచన చేసి తప్పకుండా దీనిపైన పోరాటం చేయాల్సిందిగా ఈ రోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో ప్రతి జిల్లాలో, ప్రతి రాష్ట్రంలో మరి జరుపుతా ఉన్న ఈ నిరసన, శాంతియుతమైన నిరసన కార్యక్రమానికి సంబంధించి మనము పెద్దపెట్టిన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని కోరుకుంటూ మరి ఈ ధర్నా కార్యక్రమం సందర్భించి మా ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, మరి దళిత కాంగ్రెస్, అదేవిధంగా ఓబీసీ సెల్కు సంబంధించి, ఎస్టీ సెల్కు సంబంధించి వీరందరూ కూడా ప్రతి గ్రామానికి మనం వెళ్లి ఏ విధమైన కుట్ర జరుగుతా ఉంది, జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసేసే కుట్ర జరుగుతుందని ప్రజలకు తెలియజేసే కార్యక్రమాన్ని చేపట్టాలి.